మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. మన గురించి చెప్తున్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించున్నారు. కాబట్టి మనలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఎవరున్నారు? సాతానున్నాడు. అనేక మందిని ఇష్టానుసారంగా ఈడ్చుకెళ్ళిపోతున్నాడు. తెలియని గుడ్డితనంలో సొంత వాళ్ళనే చంపుకుంటున్నారు. సొంత వాళ్ళనే మోసం చేస్తున్నారు. వాళ్ళకి ఎంత గుడ్డితనం అంటే వాళ్ళకే తెలియదు. కొన్నిసార్లు వాళ్ళ దేహానికి వాళ్ళే కీడు చేర్చుకుంటా ఉంటారు. వాళ్ళ శరీరానికి వాళ్ళకే గాయం. అలాగా అన్నమాట. ఒక దయ్యం పట్టిన అతన్ని చూస్తాం కదా మనం. గెరాసేనీయుల దేశంలో. సేన దయ్యం పట్టినవాడు. తనకు తానే రాళ్లతో కొట్టుకొని గాయపరుచుకుంటా ఉంటాడు. ఆ శత్రువు పట్టినప్పుడు వాడు అట్లా చేయిస్తాడు. వాళ్ళకు వాళ్ళే గాయపరుచుకునేటట్టు. వాళ్ళకు వాళ్ళే అనారోగ్యాలు వచ్చేటట్లుగా. వాళ్ళకు నష్టం అని తెలిసి కూడా అక్కడ బంధించబడి ఉంటారు. కొంతమంది ఒరిస్సాలో పాన్ వేసుకుంటా ఉంటారు. వాళ్ళకి తెలుసు క్యాన్సర్ వచ్చింది, వస్తుంది, రాబోతుంది. వాళ్ళ ఫ్యామిలీలో ఉంది తెలుసు. కానీ ఆ పాన్ తీసేసేయలేరు. అట్లా నోట్లో ఒక సైడ్‌కి కొన్ని దినాల తర్వాత నోటి క్యాన్సర్ వచ్చేసింది. ఎంత భయంకరం. అది వచ్చినా గూడా తింటారంట. అది జూడండి. క్యాన్సర్ వచ్చినా గూడా తింటారట. అంటే ఏమంటే బయట పడాలని ఉంది. కానీ బయట పడలేకపోతున్నాం. అంతగా దానికేమైపోతున్నారు వాళ్ళు? బానిసలయిపోతున్నారు. అలాగా వాడు కట్ల చేత అనేక మందిని బంధించినాడు. కొంచెం ట్రాప్ చేస్తాడనమాట వాడు. కొంచెం ఆకర్షిస్తాడు. కొంచెం బలహీనత. ఇది కొంచెం నువ్వు బాధలు మర్చిపోతావు. లేకపోతే మత్తులో ఉండొచ్చు. హ్యాపీగా ఉంటది. చూడు కొంచెం అని కొంచెం కొంచెంగా వాడు ఆక్యుపై చేసేసి అనేక మంది బిడ్డల్ని బంధించి ఉంచాడు. కాబట్టి లోకంలో ఎవడున్నాడు? వాడున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీలో ఉన్నవాడు గొప్పవాడు లోకంలో ఉన్నవాడి కంటే. నువ్వు ఎంత విశ్వాసం ఉంచుతావో వాడి మీద నువ్వు అంత విజయం పొందుతావు. ఇప్పుడు మనం విజయము పొందేది ఒక వ్యక్తిని విడిపించడం మాత్రమే కాదు. లోకంలో వాడు ఎంత విస్తరించున్నాడు. వాడు అంతటి మీద శత్రువు బలమంతటి మీద దేవుడు మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. బలం ఎంతైనా ఉన్నా గాని అంతటి మీద నేను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు అంటే మీరు వారిని జయించి ఉన్నారు. చూసారా? ఇది విశ్వాసం. జయించి ఉన్నారు. దాన్ని ఎంత మీరు మనం నమ్ముతామో అంత వాడి మీద విజయం పొందగలం. అవునుగా ప్రభా! నువ్వు జయించి ఉన్నావని చెప్పినావు కదా ప్రభా! కాబట్టి ఈ విషయంలో మాకు విజయం ఇవ్వు. వాడిని జయించినాం కదా ప్రభా! మీరు మాకు సహాయం చేయండి. అలాగ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడుగా ఉన్నాడు.